హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీనలగ్నం గురించి తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో మీనలగ్నం 12వది మరియు ఇది రాశి చక్రంలో చివరిది. దీని అధిపతి దేవగురువు అయిన బృహస్పతి గురువు. ఇక ఈ లగ్నంలో జన్మించిన వారి లక్షణాలు, స్వభావం మరియు శుభ అశుభ గ్రహాలు, కెరీర్, వైవాహిక జీవితం గురించి ఈరోజు తెలుసుకుందాం. మీనలగ్న జాతకుల స్వభావం ఎలా ఉంటుందంటే, మీనలగ్న జాతకులు సాధారణంగానే శాంతి స్వభావులు, దయాగుణం కలవారు, ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు. ఆలోచన విధానం కూడా ఇది జలతత్వ రాశి కావడం వల్ల వీళ్ళు చాలా భావోద్వేగ భరితంగా, ఎమోషనల్గా ఉంటారు మరియు ఊహాలోకంలో విహరిస్తుంటారని చెప్పవచ్చు. ఇక గురువు అధిపతి కావడం వల్ల వీరికి దైవభక్తి, సాంప్రదాయాలపై గౌరవం మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు త్వరగా ఇతరులు నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి వీరి నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన సందేహాలు, బద్ధకాన్ని ప్రదర్శిస్తారని చెప్పవచ్చు. ఓకే, ఇక ఈ మీనలగ్నానికి మంచి గ్రహాలు, శుభగ్రహాలు మరియు అశుభగ్రహాలు ఏంటో చూద్దాం. ఇది లగ్నాధిపతి గురుడు 1వ మరియు 10వ స్థానం. దీనికి అత్యంత శుభుడు. ఈ లగ్నాధిపతి మరియు దశమాధిపతి కావడం వల్ల జీవితంలో కీర్తి, మంచి కెరీర్ని ఇస్తాడు అని చెప్పవచ్చు. ఇక చంద్రుడు పూర్వపుణ్యస్థానము మరియు సంతాన స్థానము పూర్ణ శుభుడుగా చెప్పవచ్చు చంద్రుడిని మీనలగ్నానికి. కోణాధిపతి కావడం వల్ల ఉన్నత విద్య, మంచి బుద్ధి, సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ఇక కుజుడు 2వ స్థాన మరియు 9వ స్థానాధిపతి అవ్వడం వల్ల కుజుడు యోగకారకుడు. ధన భాగ్యాధిపతి అవ్వడం వల్ల అఖండ ధనలాభము మరియు అదృష్టాన్ని ఇస్తాడు. ఇక సూర్యుడు, ఇక్కడ సూర్యుడు 6వ స్థానం, శత్రు రుణ రోగస్థాన అధిపతి అవ్వడం వల్ల గురువుకి సమగ్రహంగా చెప్పవచ్చు. ఇది శత్రువులపై విజయాన్ని ఇస్తాడు, కానీ ఆరోగ్య సమస్యలు లేదా రుణాల పట్ల జాగ్రత్త అవసరం. ఇక శని 11 మరియు 12వ స్థానానికి అధిపతి శని పాపి. ఈ లగ్నానికి కష్టపడితేనే లాభాలు ఇస్తాడు, ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక బుధుడు 4వ మరియు 7వ స్థాన కలత్ర స్థానానికి అధిపతి. ఇక్కడ కేంద్రాధిపత్య దోషం ఉంటుంది. తల్లి, ఇల్లు, భార్య స్థానాలకు అధిపతి అయిన బుధుడు కేంద్రాధిపతి దోషం వల్ల ఒడిదుడుకులను తెస్తాడు. ఇక శుక్రుడు 3వ మరియు 8వ స్థానం, అంటే ధైర్య స్థానం మరియు ఆయుష్ స్థానం, అత్యంత అశుభుడు, మెల్ఫిక్ ప్లానెట్. ఈ అష్టమాధిపతి కావడం వల్ల పనులలో తీవ్రమైన ఆటంకాలు, ఆకస్మికమైన నష్టాలను ఈ శుక్రుడు తెస్తాడు. ఇక వీళ్ళ కెరీర్ మరియు ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే, అనుకూల రంగాలు విద్యా సంస్థలు, టీచింగ్, బ్యాంకింగ్, జ్యోతిష్యం, కన్సల్టెంట్స్గా ఉంటారని చెప్పవచ్చు. ఇక వ్యాపారం జలతత్వ రాశి అవడం వల్ల లిక్విడ్స్, ఫార్మాసిటికల్స్, డైరీ ఫార్మింగ్, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇక కుజుడు మరియు గురుడి అనుకూలం వల్ల వీరు జీవితంలో మంచి ఆర్థిక స్థితిని సాధిస్తారని చెప్పవచ్చు. ఇక వీరికి వివాహం కలత్ర స్థానం మీనానికి కన్యారాశి అవుతుంది. దీనాధిపతి బుధుడు. ఇక్కడ భాగస్వామి చాలా ప్రాక్టికల్, తెలివిగా లెక్కలతో ఆలోచించేవారు అవుతారు. ఊహల్లో విహరించే మీనలగ్న జాతకులకు ప్రాక్టికల్గా ఆలోచించే కన్యా 7వ స్థానం అయింది. వీరిని ప్రాక్టికల్గా ఆలోచించి భూమిపైకి తెస్తారని చెప్పవచ్చు. ఇక జాగ్రత్త ఏంటంటే, బుధుడి స్థితి బాగుంటేనే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవు. ఒకవేళ బుధుడు బాగలేకపోతే చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగే అవకాశం చాలా ఉంది. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ఇక మీనలగ్నానికి యోగమైనవి అదృష్టరత్నాలు వీళ్ళకి కనక పుష్యరాగం,
పగడం ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక వీళ్ళు శుక్రుడి రత్నమైన వజ్రాన్ని అసలు ధరించకూడదు. ఇక అదృష్ట రోజులు ఏంటంటే గురువారము, మంగళవారము మరియు ఆదివారం చాలా అనుకూలమైనవి. ఇక పరిహారాలు వస్తే 8వ అధిపతి అయిన శుక్రుడు దోష నివారణకి లక్ష్మీదేవి ఆరాధన మరియు లగ్నాధిపతి బలం కోసం గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలను ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ మీన లగ్నం, ఇది ఆఖరి లగ్నం ఈరోజుకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.